ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ షష్ఠి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోళ్లు శోభని కలిగిస్తాయి. శుక్ర అనుగ్రహం ద్వారా ఆశించినటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాణిజ్య వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా పురోగవృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. వేగవంతమైన అనుకూల మార్పులు గృహరీత్యా ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రీడా సంబంధిత కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను వేగవంతంగా సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంకోచ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సవరించుకునేటువంటి అవకాశాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆలోచన దోషాలు దూరమవుతాయి.
ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటిన ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఖర్చులు బాగా పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆర్థిక లాభాలని గడించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకునేటువంటి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణాల ద్వారా మాత్రం ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహరీత్యా తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినట్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, రాజ్య బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాగణపతిని గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం ఉద్యోగరీత్యా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి.
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు బిలోపతితో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రీత్యా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వైద్య రంగం వారికి కూడా అనుకూల కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగించి మనోధైర్యాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సోదరుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచి ప్రశాంతతను పెంచుతుంది. విజయాల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నిత్య యౌవనానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా బాగా యవ్వనంలో అంటే యంగ్గా ఉన్నట్టు కనపడాలనేటువంటి కోరిక బాగా ఉంటుంది. అలా కనపడాలనే కోరిక ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అవేమిటంటే మొట్టమొదటిది మనం తినేటువంటి ఆహారం మనకి చక్కగా జీర్ణం అయ్యేలాగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం కనుక సక్రమంగా జీర్ణం కానట్టయితే శరీరంలో ఆమం అనేటువంటి వ్యాధికారకమైన పదార్థాలు పేరుకుని వయసు పైబడ్డట్టుగా కనపడడానికి కారణం అవుతూ ఉంటాయి.
అలాగే శరీరానికి వ్యాయామం కూడా చాలా చాలా అవసరం. వ్యాయామం చేయకపోయినా కూడా మన శరీరంలో ఉండేటువంటి మన కండరాలు, తర్వాత చర్మం ఇవన్నీ కూడా హెల్దీగా లేకుండా ఉండి వయసు పైబడ్డట్టుగా కనపడుతూ ఉంటుంది. వీటితో పాటు కంటే ఈ సూత్రాలతో పాటుగా కొన్ని కొన్ని ఆయుర్వేద మూలికల్ని దీర్ఘకాలం పాటు వాడడం ద్వారా కూడా బాగా యంగ్గా, అంటే వయసు పైబడ్డట్టు కాకుండా యవ్వనంలో ఉన్నట్టు కనపడడానికి అవకాశం ఉంటుంది. అలా తేలికగా చేసుకోగలిగినటువంటి ఒక రసాయనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రసాయన ఔషధాన్ని తయారు చేసుకుందుకు మనకు కావాల్సినటువంటి మూలిక ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు అంటే ఆరోగ్యం రక్షించడానికి, అలాగే వయసు పైబడ్డట్టు కాకుండా బాగా యవ్వనంలో ఉన్నట్టు కనపడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండేటువంటి రకరకాల గుణాలు, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, అంటే శరీరంలో హానికారకమైన పదార్థాలు పేరుకోకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం కూడా ఉసిరికాయలో చాలా బాగా ఉంటుంది. అందులో ఏంటంటే మనకి చవనప్రాస అనేటువంటి లేహ్యము, ఇలాగ నిత్య యవనం కోసం ఉపయోగపడేటువంటి లేహ్యం, దాంట్లో ముఖ్యంగా ఉండేటువంటి మూలిక ఈ ఉసిరికాయలు అన్నమాట. ఉసిరికాయలు చక్కగా తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసి వాటిని ముందు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికినటువంటి ఈ ఉసిరికాయలను తీసుకుని ఒక పల్చటి బట్ట పైన బాగా రుద్దాలి. అలా రుద్దినట్టయితే పైన గింజ, పీచు అంతా కూడా బట్ట పై భాగంలో ఉండిపోతుంది, కింద మనకి ఉసిరి గుజ్జు మిగులుతుందన్నమాట. ఈ గుజ్జుని సుమారుగా ఒక 1/2 కిలో పరిమాణంలో తీసుకోండి. ఇలా తీసుకున్నటువంటి గుజ్జుని కొంచెం నేతిలో వేసి కాస్త వేయించి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మనకి ఔషధం పూర్తిగా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటిది పటిక బెల్లం. పటిక బెల్లం అంటే ఔషధం తయారు చేసుకోవడానికి కావాలి. అలాగే మన శరీరానికి మేలు చేసేటువంటి గుణాలు, అంటే దానిలో ఉండేటువంటి తీయదనం సహజంగా ప్రకృతిలో సహజంగా దొరికేది కనుక మేలు చేసేటువంటి గుణం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. పటిక బెల్లాన్ని సుమారుగా 3/4 కిలో పరిమాణంలో తీసుకుని దాన్ని మెత్తగా పొడిలాగా చేసుకుని నీళ్ళల్లో బాగా కరిగించి ఒకసారి వడపోసుకోవాలి. అంటే పైన ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా సరే వడపోసుకోవడం ద్వారా అది పోతుందన్నమాట. ఆ వడపోసుకున్నటువంటి పటిక బెల్లం నీళ్ళని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కొంచెం పాకం వచ్చేలాగా కాచుకోవాలి. ఈ పటిక బెల్లం నీళ్లు పాకంలాగా అవుతున్న సమయంలో ఉడకపెట్టి ఉంచుకున్నటువంటి ఆ ఉసిరి ముద్దని ఇందులో కలిపేసి ఒక హల్వాలాగా ఉడకబెట్టాలి. ఒక హల్వాలాగా ముద్దగా తయారైన తర్వాత దానిలో కొంచెం యాలక్కాయల పొడి కూడా కలిపేసి చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకోండి. ఈ ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు తీసుకుని వెంటనే ఒక 1/2 కప్పు గోరువెచ్చటి పాలు కనుక తాగుతున్నట్టయితే నిత్య యవ్వనానికి ఈ లేహ్యం చాలా బాగా సహాయపడుతుంది. పాలసముద్రాన్ని చిలికినప్పుడు వాసుకుని చుట్టి చిలికారు కాబట్టి దాని ముఖాల్లోంచి పడినటువంటి ఆ వేడి, చిలికినప్పుడు పుట్టిన ఘర్షణ వేడి, వీపు మీద పర్వతం తిరిగిన వేడి, ఇంత వేడి పుట్టి ఒళ్ళు వేడెక్కిపోతే ఎలా తగ్గుతుందంటే ఏకాంబరేశ్వరుడికి ముందు నుంచో ఆయన యొక్క చంద్రబింబం నుంచి, ఆయన నుంచి వచ్చే చల్లని గాలి పడి నీ వేడి తగ్గుతుందన్నారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుడికి ఎదురుగుండా రాజద్వారం దగ్గరే శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు. కాబట్టి అమ్మా, పాలసముద్రాన్ని రాక్షసులు దేవతలు చిలికేశారమ్మా వాసుకుని పెట్టి, అందులో విషం పడిందమ్మా, ఎన్నో జీవులు చచ్చిపోయాయమ్మా, పర్వతం తిరిగిందమ్మా, తాబేలు పడుకుందమ్మా. అలాంటి పాలసముద్రాన్ని నీ చిరునవ్వుని పోల్చనా? వద్దమ్మా, తీసేశారు. అమృతము పనికిరాలేదు, పాలసముద్రము పనికిరాలేదు, పోనీ దేంతో పోలుస్తావు అంటే ఆయన అన్నారు, పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుధిర్మజ్జతే మాహేశైశ్చ జటాకలాపనిగలై మందాకిని సహ్యతే. మందాకిని అంటే ఆకాశగంగ, ఆకాశంలో ప్రవహించే గంగ. గంగానదితో పోలుస్తానమ్మా. గంగానది తిరుగులేంది కదూ. శంకర భగవత్పాదులంతటి వారు మోహముద్గరంలో భగవద్గీత కించిదీత గంగాజలవ కడికాపీత సకృదపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు. గంగాజలవ కణికాపీత, ఒక్క గంగ నీటి బొట్టు నాలుక మీద వేసుకుంటే యముడితో వాదన లేదు. మేము ఎందుకు వాదిస్తామండి ఆయనతో అంటామేమో. ఆఖరణ ఆయన రమ్మంటాడు, మనం వద్దంటాం. కాబట్టి వాదన జరగదు. వాదన ఉండదు అంటే గంగ నీటి బిందువు నాలుక మీద వేసుకున్నవాడు ఇక యమదర్శనం చేయడు, అంటే స్వర్గలోకాన్ని పొందుతాడు అని. అంత గొప్పది కాబట్టమ్మా గంగతో పోలుస్తాను ఈ చిరునవ్వు. బాగుంది, పోని పోల్చబోయ్. మళ్ళీ వద్దమ్మా పోల్చను.
ఏమైంది? మందాకిని సహ్యతే. గంగకు అహంకారం ఉందమ్మోయ్. ఎందుకంటే పరమశివుడు పట్టుకుంటానని హిమాలయ పర్వతాల మీద ఇలా నించున్నాడు. నించుంటే ఆవిడంది, పిచ్చి శివుడు ఎలా నించున్నాడో చూడు, నేను పడితే పట్టుకుంటానని, ఈడ్చేస్తా పాతాళానికి, ఏమనుకుంటున్నాడో అని పైనుంచి పడింది. పడితే పరమశివుడు అన్ని ప్రాణుల మనస్సులు తెలుసుకోగలిగినవాడు. గంగా, ఎంత అహంకరించావే, నన్ను ఈడిచేస్తావా, చూడు నీ పని చెప్తానని పెద్ద జటాజూటం పెంచాడు. ఇప్పుడు సాకథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. అందులోంచి ఒక గంగ నీటి బిందువు కూడా కింద పడలేరు. సంవత్సరముల పాటు గంగా ప్రవాహం అలా పడుతూనే ఉంది. పాపం భగీరథుడు ఆ పక్క శిఖరం మీద నుంచి చూస్తున్నాడు, గంగ పడుతుంది, తీసుకెడదాం పాతాళ లోకానికి. ఈయన పట్టుదల బాగుంది, ఆవిడ అహంకారము బాగుంది. కింద పడదే గంగ, మళ్ళీ వెళ్ళి తపస్సు చేసి ప్రార్థన చేశాడు, అయ్యా ఆవిడ అహంకారం తగ్గిపోయింది, వదిలిపెట్టేయండి మహాప్రభు అని. అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి భవాంగపతినంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు. ఒక్కసారి జటాజూటంలోంచి వదిలిపెట్టేస్తే ఎంత నీరు పడిపోయిందంటే ఒక్కసారి 7 పాయలు కింద వెళ్ళిపోయింది ఆ గంగంతా కూడా. తూర్పుకు వెళ్ళిపోయినటువంటి పాయనంతటినీ కూడా హ్లాదిని, పావని, నళిని అని పిలుస్తారు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి పాయలు సీత, సింధువు, సుచక్షువు. భగీరథుడి వెనకాతల వెళ్ళిపోయిన పాయకి భాగీరథి అని పేరు. యతో భగీరథో రాజా తతో గంగా మనస్విని జగామ సరితా శ్రేష్ఠాం సర్వపాప ప్రణాశిని అని ఎటువైపు భగీరథుడు రథం వెళ్ళిపోతుందో అటువైపు వెళ్ళిపోయింది 7వ పాయ. కాబట్టి భాగీరథి అంత గొప్పగా పడింది గంగ. పడినప్పుడమ్మా ఆ గంగ అహంకరించింది, శివుణ్ణి ఈడ్చేస్తానని. అప్పుడు శివుడు కట్టేశాడు. అప్పుడు అహంకారం పోయింది. పోయినందుకు క్షమాపణ ఎప్పుడు చెప్పిందో తెలుసా గంగ? ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. వచ్చి శంకరాచార్యుల వారు గంగా స్నానానికి వెడుతున్నారు. అప్పుడు తల మీద పడడానికి అహంకరించిన గంగ శివుడు శంకరాచార్యులుగా వారిగా వస్తున్నాడు. నమక్ కపర్దిని చ వ్యుక్తకేశాయ చ, అంత జటాజూటం ఉన్నవాడు ఇప్పుడు బోడిగుండు ఉన్నవాడిగా వస్తున్నాడని చెప్పి ఎదురెళ్ళి కాళ్ళు గడిగింది. అమ్మా నీకో మీ ఆయన పేరు చెప్తే చాలు మహాభక్తి, మహాపతివ్రతవి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి ఒళ్ళంతా సున్నితంగా ఉంటుంది, మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉంటాయన్నారు. ఎందుకు గరుకెక్కాయి అంటే పరమశివుడు ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు మోకాళ్ళ మీద వంగి తల శివుడి పాదాలకి తాటించి నమస్కరిస్తుంది. అమ్మ అలా వంగి వంగి నమస్కారాలు చేసి నీ మోకాళ్ళు గరికెక్కిపోయాయమ్మా అన్నారు. అంతటి మహాపతివ్రత తల్లి. అమ్మ నీకు భర్త పేరు చెప్తే అంత గౌరవం. ఆఖరికి సరస్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని కచేరీ చేస్తే అమ్మవారేం తక్కువ శక్తి ఉన్నదా? ఆవిడ మీద పాట పాడచ్చు, కానీ ఆవిడ ఇష్టపడదు. ఎవడ్రా నా గురించి పాట పాడుతున్నాడు అంటుంది. ఆయన గురించి పాడితే సంతోషపడిపోయి ఆ చెవులుకి పెట్టుకున్నటువంటి తాటంకములు కదిలేటట్టుగా తాంబూల పూరిత ముఖి అని తాంబూల చర్వణం చేస్తూ వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే, ఆ తాంబూలం ఇలా నవ్వులుతూ ఇలా సంతోషంగా తల ఊపుతుందిట. ఊపితే ఇలా ఊగుతాయిట చెవి తాటంకాలు. అందుకే శంకరులు సౌందర్యలహరిలో విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు. పరమశివుడి మీద కీర్తనలు సరస్వతీదేవి వాయిస్తుంటే అమ్మవారు పొంగిపోతుంది. అందుకే సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిందైనా అమ్మవారి పేరుతో మొదలు పెట్టాల, శివ అని మొదలెట్టారు. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం. ఆయన పేరు ఎత్తకపోతే ఆవిడ మాట్లాడినవాడు. ఆవిడ అంతటి మహాపతివ్రత. అమ్మ నువ్వో అంతటి మహాపతివ్రతవి, గంగో అంతటి అహంకారి. అంతటి అహంకారి గంగమ్మతో నీ చిరునవ్వు ఎలా పోల్చనమ్మా? కుదరదు, తీసేశాను. అయ్యి బాబా ఇది పనికి రాలేదా? అమృతం పనికి రాలేదు, పాలసముద్రం పనికి రాలేదు, గంగానది పనికి రాలేదు, పోన్లే ఇంకోటి చెప్పు, ఇదేంతో పోలుస్తావు? శీతాంశు చంద్రబింబంతో పోలుస్తానమ్మా. ఎందుకని? అందరికీ చల్లగా ఉంటుంది, సుధాధారలు కురిపిస్తుంటాడు, అమృతధారలు పడుతుంటాయి. కాబట్టి అమ్మా చంద్రబింబంతో పోలుస్తా నీ చిరునవ్వుని, బాగుంటుంది. అలాగే నీ ఇష్టం, పోల్చు. వద్దమ్మా పోల్చదు. మళ్ళీ ఏమైంది? శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ. పర్వకాలములయందు రాహువు కేతువు వచ్చి చంద్రబింబాన్ని పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రహణ సమయాల్లో రాహుకేతువుల చేత గ్రసింపబడేది చంద్రబింబం. నీ యొక్క చిరునవ్వు వాళ్ళ సాధ్యమే, గ్రసించగలరా? నీ చిరునవ్వుని గ్రసించలేరమ్మా.
అంత గొప్ప నీ చిరునవ్వుని చంద్రబింబంతో ఎలా పోల్చను? కాబట్టి పోల్చను. సరే బాగుందయ్యా, మరి ఇదేంతో పోలుస్తావు అంటే, కామాక్షి స్మితమంజరి తవ కథం కారం మయా కథ్యతే, లేదా కామాక్షి స్మితమంజరి తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా, నీ చిరునవ్వుకి పోలిక చెప్పడానికి నా దగ్గర ఏ వస్తువు లేదు, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. అంతటి అద్భుతమైనటువంటి చిరునవ్వుతో కూర్చుని ఉండేటటువంటి రూపం కామాక్షి. అటువంటి తల్లి పాదాలు పట్టుకోవడం ఎంత అదృష్టం. ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతులంత గొప్పగా ఉంటాయి. అటువంటి తల్లిని ఎవరు ఉపాసన చేస్తారో, ఆ తల్లికి ఎవరు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తారో, ఆ తల్లిని ఎవరు పూజిస్తారో అటువంటి వారందరికీ కూడా విశేషమైన అనుగ్రహము లభిస్తుంది. అమ్మవారికి చేసినటువంటి త్రికరణ శుద్ధితో కూడిన ఒక్క నమస్కారం, ఆ తల్లి పాదాల మీద వేసిన చిటికెడు కుంకుమ, 2 చేతులు కలిపి చేసిన నమస్కారం, ఆవిడ గురించి చేసిన స్తోత్రం, ఆవిడ గురించి చెప్పిన నామం, ఆవిడ యొక్క కథ, ఆవిడ యొక్క నామ భజన ఎంత గొప్ప శక్తినిస్తాయో చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. తద్భజనవాన్. అమ్మా, నిన్నెవడు భజిస్తున్నాడో, భజించడం అంటే ఓ పాట పాడడం అవ్వచ్చు, ఆవిడ గురించి వీణానాదం కావచ్చు, అందులో అమ్మవారికి పరమ ప్రసన్నమైంది. ఆవిడ ఎంతో సంతోషపడిపోయేది దేనికి అంటే, వీణావాద్యం వినపడినా, వేణుగానం వినపడినా ఆవిడ పరవశించిపోతుంది. అందుకే వీణాభేరి మృదంగ కాళహళకాని శంకరాచార్యులు వారి మానస పూజ. అమ్మవారి గురించి మహిషాసుర మర్దని స్తోత్రంలో వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ సంతోషిస్తుంది అని చెప్తారు. అటువంటి తల్లిని భజిస్తే ఏమొస్తుంది అంటే, సరస్వత్యా, మొట్టమొదట సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే కామాక్షి పరదేవతకి కుడివైపు సరస్వతి ఉంటుంది, ఎడమవైపు లక్ష్మి ఉంటుంది. ఎవరు కుడివైపు ఉన్నారో వారు ఎడమవైపు ఉన్న వారి కన్నా కూడా అధికులు అని గుర్తు, గొప్పవారు అని. అంటే నా ఉద్దేశం, సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని చెప్పడం నా సిద్ధాంతం కాదు. సరస్వతి లేని లక్ష్మి ప్రమాదహేతు, అభద్రతాహేతు, భయహేతు, పతనహేతు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రతగా ఉంటుంది, జీవితం తరిస్తుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతువు, ప్రమాదహేతువు. అందుకని సరస్వతి ఉండి లక్ష్మి ఉండాలి. శరీరం నిత్య యవ్వనంగా ఉన్నట్టు కనపడాలంటే మనకేంటంటే, మనం తీసుకునేటువంటి ఆహార విహారాలతో పాటుగా మనసు విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. మానసికంగా ఎక్కువగా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నట్టయితే యవ్వనంలో ఉన్నట్టు కనపడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ ఏదో ఒక బాధతో ఉండటం, లేకపోతే ఏదో ఒక ఈర్ష్య, ద్వేషము, ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ కనుక మన లోపల ఉండి నిరంతరం మనం అదే ఆలోచనలతో ఉంటున్నట్టయితే వాటి ప్రభావం మన ముఖం మీద, మన చర్మం మీద తప్పనిసరిగా కనిపిస్తుంది. మీరు గమనించే ఉంటారు, చాలామంది కొంచెం కష్టపడుతున్న వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ వయసు కంటే చాలా ఎక్కువగా కనిపిస్తారు. అందుకని మనసుని ఆనందంగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. అలాగే ఔషధపరంగా ఉపయోగపడేటువంటి మరొక ఔషధం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా చక్కటి రసాయన ఔషధం. అంటే రసాయన ఔషధాలు ఎప్పుడూ కూడా వయసు పైబడ్డట్టు కాకుండా కొంచెం చిన్నగా కనపడేటందుకు సహాయపడేటువంటివి. పిప్పళ్ళను కూడా సుమారుగా ఒక 1/2 కిలో పరిమాణంలో తీసుకోండి. వీటిని కొంచెం నేతిలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారాక దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. అలా అంటే ఒక పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక 1/2 కిలో పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టించుకోండి. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి పాత బెల్లం కావాలి. దాదాపుగా ఒక 3/4 కిలో పరిమాణంలో పాత బెల్లాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం నీరు కలిపి పొయ్యి మీద పెట్టి సన్నగా పాకం వచ్చేలాగా కాచుకోవాలి. అది కొంచెం పాకం అంటే కాస్త చిక్కపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇందాక పెట్టుకున్నటువంటి ఆ పిప్పళ్ళ చూర్ణాన్ని ఈ పాకంలో వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలి. అంటే ఒక హల్వా ముద్ద, గట్టిగా ముద్దలాగా అయ్యేలాగా దాన్ని ఉడకనివ్వాలి. అలా హల్వాలాగా అయిపోయిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి దింపేసి విడిగా పెట్టుంచుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం తేనె కూడా కలుపుకోవాలి.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ లేహ్యాన్ని ఒక గాజు సీసాలో పెట్టుంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక అర చెంచాడు పరిమాణంలో దీర్ఘకాలం పాటు ఈ ఔషధాన్ని కనుక తీసుకుంటున్నట్టయితే శరీరం యవ్వనంగా ఉన్నట్టు నిత్య యవ్వనంలో ఉన్నట్టు కనపడడానికి ఈ ఔషధం కూడా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అరచేతిలో ఉన్నటువంటి పుట్టుమచ్చలు కార్యసిద్ధికి సకల కార్యాలలో విజయాన్ని సాధించడానికి ఎంతగానో సహకరిస్తాయి. ప్రత్యేకించి అరచేతిలో స్త్రీ పురుషులు ఎవరికైనా సరే తేనె రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చలు ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అరచేతిలో ఉన్నటువంటి రేఖల మీద పుట్టుమచ్చలు ఉండటం ద్వారా కూడా కొన్ని రకాలైన ప్రత్యేకమైన ఫలితాలను పొందవచ్చు. అరచేతిలో ఉన్నటువంటి బుద్ధి రేఖ మీద తేనె రంగులో లేదా ఎరుపు రంగులో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. మేధా సంపత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సకల కార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. అరచేతిలో బుద్ధిరేఖ మీద తేనె రంగులో కానీ ఎరుపు రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పేరు ప్రతిష్టలను సులభంగా సంపాదించి తక్కువ కాలంలోనే వాళ్ళ రంగంలో విశేషమైనటువంటి ఉన్నతిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ మచ్చ నల్లటి రంగులో ఉంటే మాత్రం జీవితంలో అత్యుత్తమమైన ఫలితాలను పొందటానికి కొద్దిగా సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో హృదయ రేఖ మీద ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే అందమైనటువంటి భార్య లభించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భార్య ద్వారా ఆస్తిపాస్తులు ఎక్కువగా సంక్రమించటానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే అరచేతిలో హృదయ రేఖ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే భూములు ఎక్కువగా కొనుగోలు చేయటానికి, భూములు కొనుగోలు చేయటం ద్వారా స్థిరాస్తులను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా కూడా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా సరే అరచేతిలో రవిరేఖ మీద తేనె రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. సంఘంలో అందరినీ కూడా వాళ్ళ మాట ద్వారా నియంత్రిస్తూ అద్భుతమైనటువంటి టీవీని అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఆ మచ్చ నలుపు రంగులో ఉంటే మాత్రం ఒక్కొక్కసారి నాయకత్వ లక్షణాలు ప్రతిబింబింపజేసే తరుణంలో పరాజయాలు ఎదుర్కోవటానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే అరచేతిలో అదృష్ట రేఖ మీద తేనె రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే విశేషమైనటువంటి ధనలాభం పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అతి తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారటానికి అరచేతిలో ధనరేఖ మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అరచేతిలో చంద్రస్థానం మీద ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. ఆసువుగా కవిత్వం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. అదేవిధంగా అరచేతిలో గురుస్థానం మీద ఎవరికైనా సరే ఎరుపు రంగులో కానీ తేనె రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు అధికార పరంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సంఘంలో చక్కటి పలుకుబడితో వ్యవహరిస్తూ కీర్తి ప్రతిష్టలను ఎక్కువగా సంపాదిస్తారు. ఉద్యోగంలో అత్యుత్తమమైనటువంటి రీతులలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. అలాగే అరచేతిలో బుధస్థానంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే లౌకిక వ్యవహారాలు వేటినైనా సరే అద్భుతమైనటువంటి విజ్ఞతో పరిశీలించేటటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. మంచి ఆయుర్దాయాన్ని కలిగి ఉండి అనుకూలవతి అయినటువంటి భార్య లభించటానికి కూడా అరచేతిలో బుధస్థానంలో ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎవరికైనా సరే అరచేతిలో బుధస్థానంలో తేనె రంగులో కానీ ఎరుపు రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సజ్జన సాంగత్యం ద్వారా మంచివారితో స్నేహం చేయటం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే శని స్థానంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే శ్రమకు సంబంధించినటువంటి వ్యవహారాల ద్వారా శ్రమకు సంబంధించినటువంటి వృత్తులలో చక్కగా కష్టపడటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే కుడి అరచేతిలో
ఎడమవైపు క్రింది భాగంలో కనుక స్త్రీ పురుషులు ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆకస్మిక రీతులలో, అనుకోని రీతులలో ధనలాభం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉందని, కుడి అరచేతిలో ఎడమవైపు క్రింది భాగంలో ఉండేటటువంటి పుట్టుమచ్చ ఆకస్మిక ధనలాభానికి ఎంతగానో ఉపకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని ప్రసాదించేటటువంటి నక్షత్రంలో, మానవ గణంలో సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం. అధిష్టాన దైవం సూర్యుడు. శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి తత్వా విదుః ఫల్గుణీస్తస్య విత్తాత్. ఫల్గుణి నక్షత్రం అధిష్టాన దైవం సూర్యుడు. దశ గ్రహము కూడా సూర్యుడే. మొదటి పాదానికి రాస్యాధిపతి కూడా సూర్యుడే. సూర్యుడు యొక్క బలం విశేషంగా ఉండటం చేత మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా ఆత్మశక్తి, ధైర్యము, రాజయోగ లక్షణాలు విశేషంగా ఉంటాయి. అలాగే జాతక పారజాతాన్ని పరిశీలిస్తే భోగీ చోత్తర ఫల్గుణీచ జనితో మాని కృతజ్ఞసుధీ. భోగీచ ఉత్తర ఫల్గుణీచ జనితో, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జన్మించడం ద్వారాగా సమస్తమైనటువంటి భోగములు అనుభవించే విశేషమైన శక్తి వస్తుంది. ధనం 3 విధాలుగా ఉంటుంది: సంపాదించడం, దానం చేయడం, అనుభవించడం. ఈ క్రమంలో అనుభవించేటటువంటి అదృష్టము భాగ్యవంతులకే దక్కుతుంది. ఈ భాగ్యశక్తి భగ నక్షత్రము. వైదిక పరంగా దీనికి భగవో భగాసి, శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి. వేదము భగప్రయోగం వేసింది. అంటే కాంతివంతమైనటువంటి విశేషమైన ప్రకాశవంతమైన భోగభాగ్యములని అనుభవించే యోగము ఉత్తర ఫల్గుణి నక్షత్రం మొదటి పాదంలో కనపడుతుంది. అలాగే కృతజ్ఞసుధి, కృతజ్ఞ, చేసిన మేలుని గుర్తుపెట్టుకునేటటువంటి తత్వము, గౌరవింపబడే తత్వం, గౌరవించే తత్వం. సుధి, పండిత లక్షణాలు, జ్ఞానము, గొప్ప ధీశక్తి, ధారణాశక్తి, మేధాసంపత్తి. వాటితో పాటుగా మానము అంటే గౌరవ అభిమానములు కలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం మొదటి పాదంలో ప్రకాశిస్తున్నాయి. ఉత్తర ఫల్గుణి 1వ పాదంలో జన్మించడం ద్వారాగా విశేషమైనటువంటి విద్యాయోగం అబ్బుతుంది. ప్రజ్ఞని ప్రదర్శిస్తారు, సమయస్ఫూర్తితో ఉంటారు. ఇంకా విద్యా విషయాన్ని పరిశీలిస్తే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారందరికీ కూడా వైద్య, గణిత, తర్క, ఖగోళ, జ్యోతిష సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ సూర్య భగవానుడివి. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి వృత్తి విద్యాయోగాలు సంక్రమిస్తాయి, సంప్రాప్తిస్తాయి. సూర్యుడంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ఆరోగ్యాంశాలు, వాటితో పాటుగా ఆకాశ పరిశీలన, అలాగే జ్యోతిషాంశాలు, ఖగోళాంశాలు, రాజకీయాంశాలు, పరిపాలనా దక్షత మొదలైనటువంటి రంగాలలో రాణిస్తారు. ఉద్యోగ విషయాల్లో మనోవిశ్లేషణ కలిగినటువంటి వ్యక్తులుగా, మనోవిశ్లేషకులుగా, మానసిక సంబంధమైనటువంటి చర్చ చేసేటటువంటి అంశాలలో సునిశ్చితులై ఉంటారు. అలాగే కార్యనిర్వహణ సంబంధమైనటువంటి బాధ్యతలు, ఆకర్షించేటటువంటి వాక్ సంబంధిత వృత్తులు కలిగి ఉంటారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదము ఎక్కడ మొదలవుతోంది అంటే మొదటి పాదం ధనుస్సు రాశిలో మొదలవుతుంది. ఈ ధనుస్సు రాశికి అధిపతి దేవగురువైన బృహస్పతి. ప్రథమ పాదస్య గురుః ఉత్పన్నాంశః ప్రబంధప్రియః సదా పరిశుద్ధః. కావ్యముల యందు, గ్రంథముల యందు, ప్రబంధముల యందు ఇష్టత కలిగి ఉంటారు. అంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా సదా పరిశుద్ధ,
ఎల్లప్పుడూ కూడా మానసికమైన చైతన్యంతో ఉంటారు వీళ్ళు. మొదటి పాదంలో జన్మించడం, విద్యా పాఠవాలు ఎక్కువగా ఉంటాయి. పాండిత్యం, ప్రతిభ, ఆకర్షణ, రూపము, యశస్సు, కీర్తి. కారణం దశానాథుడు సూర్యుడు అవటం, అంశనాథుడు బృహస్పతి అవటం. సూర్యుడికి బృహస్పతికి మధ్య విశేషమైనటువంటి మైత్రీ బంధం ఏర్పడి ఉండటం ద్వారాగా ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారికి పరిపూర్ణమైన జ్ఞానయోగము విశేషంగా ఉంటుంది. ఈ ఉత్తర ఫల్గుణి మొదటి పాదంలో జన్మించిన వారి లక్షణాలు, మరిన్ని అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కిడ్నీలలో రాళ్లు తొలగించుకోవటానికి ఉపకరించే ప్రణామ బర్ధకోణాసనం. మూత్రపిండాలు శరీరంలోని మలినాల్ని వడగట్టే అత్యంత ముఖ్యమైన అవయవాలు. మూత్రపిండాలలో సహజ సిద్ధంగానే కాక మనం తీసుకునే పదార్థాలతో కాల్షియం వల్ల రాళ్లు ఏర్పడుతుంటాయి. సూక్ష్మ, అతి సూక్ష్మమైన రాళ్ల వల్ల ఎలాంటి బాధ ఉండదు. అయితే ఇవి పరిమాణం పెరిగితే మూత్రనాళికలలో అడ్డుపడి విపరీతమైన బాధకు కారణమవుతాయి. మూత్రపిండాలలో రాళ్లు తొలగటానికి ప్రణామ బర్ధకోణాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని రెండు కాళ్ళు కలిపి నాభి వైపునకు బలంగా లాగాలి. తలని ముడిచిన రెండు అరికాళ్ల ముందు నేలకు తాకించి ఉంచాలి. ఈ స్థితిలో చేతుల్ని వీపువైపు ప్రణామముద్రగా ప్రదర్శించాలి. ఈ ఆసన సాధన వల్ల మూత్రపిండాలు బలోపేతమవుతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో దైవీ శక్తితత్వం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసి ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ఆనందాన్ని కలిగింపచేస్తుంది. దైవీ శక్తికి బాగా సహకరించేటువంటి మొక్క తులసి మొక్క. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కూడాను తులసి చెట్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దుష్ట శక్తుల నుంచి సంరక్షణ కోసం కూడా తులసి చాలా చక్కగా సహకరిస్తుంది. అంతేకాకుండా ఏ ఇంట తులసి మొక్క నిత్యం కూడాను పూజించబడుతుందో ఆ ఇంట సాక్షాత్తు విష్ణుమూర్తితో కూడి లక్ష్మీదేవితో సహా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు సుమా అన్నది శాస్త్రం. అందుచేత ప్రతి గృహంలోనూ కూడా తులసి కోట లేక తులసి చెట్టును నాటడం, ఆరాధించటం వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా ముఖ్యమైనటువంటి విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అయితే ఈ తులసి కోట గృహంలో ఏ దిశలో గనక నిర్మాణం చేస్తే సత్ఫలితం మనకు ఎక్కువగా లభ్యపడుతుందో కూడా తెలుసుకోవాలి. తులసిని సాధ్యమైనంత వరకు కూడాను తూర్పు ఆగ్నేయంగా కానీ ఉత్తర వాయువ్యంగా కానీ పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇంటికి కాంపౌండ్ వాల్ గేటుకు రెండు వైపులా కూడాను కృష్ణ తులసి, లక్ష్మీ తులసి చెట్లను నాటి చూడండి. మీ ఇంటిలోనికి లక్ష్మీ ఆగమన సిద్ధి తప్పనిసరిగా జరిగి తీరుతుందని శాస్త్రం. తులసి మొక్క ఆరోగ్యపరంగా కూడా చాలా మేలును చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు, ఎలర్జీల వంటి సమస్యల నుంచి తులసి ఆకు రసం, తులసి తీర్థం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎన్ని పువ్వులు పూసినా, ఎన్ని మాలలల్లినా తులసి గనక లేకపోయినట్లయితే ఆ పూజ నిరర్ధకం అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు కదా. అందుచేత
మీరు పూలు ఎన్ని సంపాదించినప్పటికీ మీ అర్చనలో తులసి దళం మాత్రం తప్పనిసరిగా ఉండి తీరాలి అనేటువంటి విశేషాంశం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం కనుక ఉన్నట్లయితే ఆ దక్షిణావృత శంఖానికి పూజ చేసి దానిలో నీరు వేసి సమస్త సన్మంగళాల్ని ప్రసాదించవలసింది స్వామి అంటూ తులసి దళాన్ని గనక ఆ యొక్క దక్షిణావృత శంఖంపై ఉంచి నమస్కారం గనక చేసినట్లయితే అద్భుతవంతమైన సత్ఫలితాన్ని పొంది తీరుతారు సుమా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విశేషాంశం. విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి తులసిని ప్రతినిత్యం కూడాను ఆ యొక్క తులసి దళాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించినట్లయితే విష్ణు ప్రియ అయినటువంటి తులసి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే తులసి తీర్థానికి అత్యంత విశేష తత్వాన్ని మన భారతీయ సంస్కృతి సంప్రదాయం తెలియజేసింది. అలాగే తులసి ఆకులు కఫాన్ని రాకుండా చేసేటువంటి గొప్ప లక్షణం కలిగి ఉంటాయి. ఎక్కడైతే తులసి వనం గృహ ప్రాంగణంలో ఉంటుందో ఆ ఇంట్లో నివసించేటువంటి వారంతా ఆరోగ్యవంతులై చక్కటి మానసికమైనటువంటి శాంతియుత తత్వంలో జీవితాన్ని గడుపుతారు అన్నది మనకి వాస్తుశాస్త్రం. అందుచేత తులసి దళంతో మనం అనేక రీతుల్లో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని, సౌభాగ్యప్రదమైనటువంటి తత్వాన్ని, లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందడానికి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం ఈ తులసి మొక్కలో దాగిన పరమార్థ లక్షణంగా గుర్తెరగాలి. వాస్తుశాస్త్రానికి తులసికి అవినాభావ సంబంధం ఎంతగానో ఉన్నది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. తులసి కోటను మీరు నిర్మాణం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కుండీల్లో కూడా తులసి మొక్కను పెంచుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మూత్రపిండాలలో రాళ్లు తొలగించుకోవటానికి అనంతాసనం కూడా ఉపయుక్తమవుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని కుడికాలుని 2 చేతులతో పట్టుకోవాలి. తలను పక్కకు తిప్పాలి. అలాగే ఎడమ కాలును చేతితో పట్టుకొని ఈ స్థితిలో కూడా తలను మరో పక్కకు తిప్పి ఉంచాలి. అయితే ఈ అనంతాసనం ఆచరించటానికి సాధన అవసరం. క్రమంగా సాధన చేస్తే అనంతాసనాన్ని నిత్యం సులభంగా ఆచరించవచ్చు. అనంతాసనం ఆచరించటం వల్ల మూత్రపిండాలలోని సూక్ష్మస్థాయి సమస్యలు కూడా నివారణ చెందుతాయి.